అంటే ఇందులో చేస్తున్నప్పుడు బానే ఉంటది. మంచి వ్యూస్ వస్తాయి బానే అనిపిస్తది. హ్మ్. బట్ ఈ టైంలో కూడా సో నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. యాహ్! చాలా. సో అలాంటి వచ్చిన కామెంట్‌లో మీకు బాగా చిరాకు తెప్పించేవి. అయ్యో! నాకసలు చిరాకే రాదు. నేను నవ్వుకుంటా తెలుసా? అవునా? బ్యాడ్ కామెంట్స్‌కి నవ్వుతానంటే ఇప్పుడేమంటారు? ఆబ్వియస్లీ అవన్నీ నిజాలు కాదు గదా! నాకసలు ఒక పెద్ద జోక్స్ అవి లిటరల్లీ. హ్మ్. లైక్ కొంతమంది పెడతారు. దీనికేముందిరా 10 మెంబర్స్ ఉంటారు. దీనికి హ్మ్. పక్కా 20 మెంబర్స్. అరే ఇక్కడ ఒక్కళ్ళకే చచ్చిపోతున్నాం. 10 మెంబర్స్ ఎక్కడి నుంచొస్తార్రా బాబు! అది చూసి నవ్వుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ, డ్యాడీ కూడా చాలా సపోర్టివ్. మేము ముగ్గురం కూర్చొని ఒక లాఫింగ్ టైమ్‌లా ఎంజాయ్ చేస్తాం తెలుసా నెగెటివ్ హ్మ్. హ్మ్. కామెంట్స్. బికాజ్ సో లోకంలో పని పాట లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసేసుకుంటారు. సర్లే ఏదో ఒకటి చావండి అని వదిలేస్తాం. హ్మ్. 10 9 ఇప్పుడు ఉన్నోళ్ళు. ఆ! 19 ఓకే. సో ఎంతమందున్నారు? నో ఐ యామ్ సింగిల్. ఇలాంటి షాక్‌లు ఇవ్వకండి. అయ్యో! నా కావాలంటే ఇన్‌స్టా కెమెరా చూస్తే ఆఫ్ మీకు చేస్తా అర్థమైతది. చెప్దాం. నిజాలు చేదుగానే ఉంటాయండి. నిజంగా? ఐ యామ్ నిజంగా అంటే సింగిల్. ఎందుకని సింగిల్‌గా ఉన్నారు? చాలా మంది ఇప్పుడు ఈ టైంలో అంటే జనరల్‌గా లవ్ చేసి తిరిగే టైం కాదు. మంచి పెళ్లి వ్యక్తిని చేసుకునే చూసుకొని టైం పెళ్లి ఇది. చేసుకో అంటే మంచి వ్యక్తిని చూసుకొని అవునవును. సో ఎందుకు ఇన్ని రోజులు లేరంటారు? అంటే నేను ఫస్ట్ నుంచి ఒక ఇమాజినరీ వరల్డ్‌లో బతికేదాన్ని. హ్మ్. ఎలా అంటే మనకింక పర్ఫెక్ట్ రాజకుమారుడు అట్లా అట్లా ఓహ్! మనం ఎక్కడో గుర్రం ఎక్కి రావాలి. ఎళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. గాడిద మీద తన్నాలి. ఆ! ఈ నిజంగా. ఇమేజ్‌లో చాలా మంది ఉండిపోతారు. అవును. నిజంగానే. ఓకే. అందుకే సో, ఇంకా లవ్ అంటే నేనింకెప్పుడు అంత యాక్చువల్లీ ఈ కాలంలో అంత పర్ఫెక్ట్ లవ్ మీనింగ్ ఎవరికీ తెలీదు. హ్మ్. అసలు లవ్ మీనింగ్ మీరైతే చెప్పండి ఏం చెప్తారు మరి? లవ్ మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్‌లెస్. హ్మ్. దేర్ షుడెంట్ బి ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. హ్మ్. లైక్ 'రాధాకృష్ణ' హ్మ్. వాళ్ళిద్దరి కంటే బెస్ట్ లవ్ ఎగ్జాంపుల్ ఇంకసలు ఎవరుంటారు చెప్పండి? హ్మ్. ఇంక అందుకే అప్పటి నుంచి కృష్ణుడే నా బాయ్ ఫ్రెండ్ అని ఫీల్ అయిపోయా. ఫిక్స్ అయిపోయా సారీ. ఇలా కూడా ఫిక్స్ అవుతారు చారి గారు. హ్మ్. సర్లే కానియండి. సో, అంటే ఒకవేళ లవర్ ఉండాలనుకుంటే మీకోసం ట్రై చేసే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బావుంటదనుకుంటారు? అమ్మా! అమ్మా! అమ్మలాగా ఉండాలి. ఓకే. నో, ఓకే. నో, నో. ఈ మధ్య ఇన్‌స్టా వచ్చాక ఫస్ట్ థింగ్ హ్మ్. అబ్బాయి అయితే చాలు. ఆ! వి డోంట్ నో అసలు ఎవరు అబ్బాయిలుంటున్నారో అసలు సగం మంది ఎలా కరెక్టే. ఉంటున్నారో కూడా తెలియట్లేదు. హ్మ్. సో, ఫస్ట్ అది. సెకండ్ థింగ్ నాకు హైట్ పిచ్చి. ఆ! అందుకే అసలు 'ప్రభాస్' గారి హైట్ ఉండాలి. హ్మ్. హ్మ్. ఇప్పటికిప్పుడంటే కష్టం లేండి. చూడ్డానికి 'ప్రభాస్‌లా ఉండాలి. ఓకే. 'ప్రభాస్‌నే' అనండి మరెందుకు? నాకు ఓకే 'ఆశకు 'ప్రభాస్' అంతుండలేదా' 'ప్రభాస్' అనే సామెత వస్తదనమాట ఇప్పుడు. అవును. అందుకే అనట్లేదు. ఓకే. సో, అంటే మీకు ఇండస్ట్రీలో మొత్తం బాగా ఇష్టమైన హీరో అంటే 'ప్రభాసా'? 'ప్రభాస్' ఎందుకని? బావుంటాడు కదా! 'ప్రభాస్' అన్నయ్యగా? ఆ! ఆ! మాకు. మీకు అన్నా, అందరికి అన్నా. నాకు జస్ట్ 'ప్రభాస్.' ఆ! పర్ ఆ డైలాగ్ ఎందుకు వైరల్ అయిందో గాని, కదా! చాలా మంది రీల్స్‌లో చింపేత్తారు. అవును. సో, ఇంకా అంటే జనరల్‌గా ఇలా చేసేటప్పుడు మనకి మైండ్‌లో ఒక అంటే యాక్టర్ అవ్వాలని ఇలాంటి ఒక హ్మ్. పిచ్చి ఉంటదంటారు చాలా మంది. హ్మ్. హ్మ్. సో, మీకలాంటి ఏమైనా ఉందా? నాకలాంటి పిచ్చిలేం లేవండి. పిచ్చి లేదని తెలుసు యాక్టర్ అవ్వాలని. అట్లేం లేదు. కానీ ఛాన్స్ వస్తే మాత్రం మంచి ఛాన్స్ వస్తే చేస్తా. హ్మ్. నేనెళ్ళిపోయి ట్రయల్స్ ఏసేసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. హ్మ్. మీ దృష్టిలో మంచి అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? మేబీ లైక్ లేడీ ఓరియెంటెడ్ హ్మ్. లైక్ 'నయనతార.' హ్మ్. ఐ లైక్ 'నయనతార' సూపర్. అండ్ ఐ లైక్ 'కాజల్.' హ్మ్. వీళ్ళిద్దరు నా ఫేవరెట్. సో, ఆ టైప్‌లో ఉంటే బావుంటుంది. హ్మ్. హ్మ్. మీ స్టడీస్ ఎంత? ఇక్కడ హైదరాబాద్. మొత్తం ఇక్కడేనా? యాహ్! యాహ్! స్కూలు, యాహ్! కాలేజు. స్కూల్, కాలేజ్ స్కూల్ ఎక్కడ? సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్. అప్పటి నుండి ఎవడికి ఎళ్ళట్లేదు కదా? స్కూల్‌లో చీమను ముక్కేసుకొని ఉండేదాన్ని. ఎవరికెళ్ళికేవాళ్ళండి. అసలు స్కూల్ నుంచి బయటకొచ్చేసాక ఎంతమంది ప్రపోజ్ చేశారో తెలుసా నాకు స్కూల్ వాళ్ళు. హ్మ్. అసలు అంతే. నిజంగా అప్పుడు కొంచెం ఎవరైనా నార్మల్‌గా ఉంటారు. ఆ! ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చినప్పుడు బ్యూటిఫుల్‌గా కనిపించేసరికి అవును. అనవసరంగా అప్పుడు మిస్ అయిపోయానే అనుకున్నోళ్ళు ఎవరున్నారా? యాహ్! ఉన్నారు. హ్మ్. ఇప్పుడు పేర్లెందుకులే. పేర్లొద్దులే ఉన్నారు కదా! ఉన్నారు స్కూల్ వాళ్ళు. సో, మరి అలాంటి వాళ్ళలో నేను గట్టిగా ఏమైనా వచ్చిందా ప్రపోజల్? ఆ! అంటే గట్టిగా అని మనకెలా తెలిసిద్ది? మనం జర్నీ చేస్తేనేగా తెలిసేది. ఓకే. మనం ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వలేదు. హ్మ్. ఇంక లాస్ట్‌కి ఇట్లా మ్యారేజ్ బ్యూరో యాప్స్‌కి అవును. అంటే అంకితం ఈ అయిపోయాం. రోజుల్లో గట్టిగా అంటే నేను కొంతమందిని చూసా. హ్మ్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చేసాడు. సో, ఓకే. ఇంక దగ్గరలో ఓకే అవుతది అనగానే వాళ్ళకి రిలేటివ్ తెలిసిన అతనంట సాఫ్ట్‌వేరు. సో, హ్మ్. వచ్చి ఇంటికెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటా విల్ యూ మ్యారీ మీ అనేసాడంట. ఇంట్లో డమ్ 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 అని నెల రోజుల్లో పెళ్లి కూడా అయిపోయింది. దట్స్ సో స్వీట్. అలా అందరికి అదృష్టం ఉండదు మరి కదా! ఈడేం చేయాలి? హ్మ్. ఇక్కడ ఉండేవాడు పాపం ఉండిపోయాడు.
ఓకే వీళ్ళిద్దరు లవర్స్ లవర్స్ కానీ యాక్చువల్లీ ఫస్ట్ రిలేషన్స్ లో చూసుకుంటే అబ్బాయిలు చాలా ట్రూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ లో నార్మల్ గా సరే లైట్ లేరా జస్ట్ పిల్ల పడితే చాలు అనుకుంటారు. కానీ వన్స్ ఆ రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఎడిక్ట్ అయిపోతారు, వాళ్ళు చాలా ట్రూ అయిపోతారు. అట్ ది సేమ్ టైం ఆ టైంలో అమ్మాయి కంఫర్ట్ చూసుకొని నాకు నువ్వు వద్దు, నేను మా ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయింది. వీడి పాపం సైకో అయిపోతాడు, అందరూ అమ్మాయిల మీద కక్ష పెంచేసుకుంటాడు. కరెక్ట్, ఇదైతే నిజం, దీనికి ఒప్పేసుకోవాలి చాలా వరకు. ఇప్పుడైతే అబ్బాయిలు చాలా ట్రూ, ఐ మీన్ లవ్ విషయానికి వచ్చేస్తే అబ్బాయిలు బెస్ట్ కంపేర్ టు గర్ల్స్. ఈవెన్ ఫ్రెండ్షిప్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో గర్ల్స్ ఎలా అంటే, ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అనుకోండి, తనకు చాలా జెలస్ ఉంటది, అది పక్కా ఉంటది. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ నేను చూసాను. కానీ అబ్బాయిల ఫ్రెండ్షిప్స్ అట్లా కాదు, వాళ్ళు చాలా ట్రూ ఉంటాయి, ప్యూర్ ఉంటాయి. సో లవ్ విషయమైనా ఫ్రెండ్షిప్ విషయమైనా అబ్బాయిలే బెస్ట్ ఇస్తారని ఐ ఫీల్. అంటే అమ్మాయిలు కూడా ట్రూ ఉండే వాళ్ళు ఉంటారు, కానీ కంపారిటివ్లీ అబ్బాయిలు ఎక్కువ గర్ల్స్ తో కంపేర్ చేస్తే. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.